కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? జై శ్రీరామ్. విశాఖపట్నం విజయనగర రాజా పరిపాలనలో ఉన్నప్పుడు అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా మన భారతదేశాన్ని ఆక్రమించలేదు. మహమ్మదీయుల పరిపాలన కొన్ని ప్రాంతాలలో సాగుతూనే ఉన్నాయి. అప్పుడు నిజాం నవాబుతో పాటు ఎందరో రాజులు ఉన్నారు మన భారతదేశంలో. అప్పుడు మహమ్మదీయుల సైన్యాలు సింహాచల క్షేత్రాన్ని నాశనం చేయడానికి బయలుదేరి వెళ్తారు. గుంపులు గుంపులు వందల మంది వేల మంది కొండెక్కుతూ ఉన్నారు. సింహాచల క్షేత్రాన్ని నాశనం చేయాలి, భస్మం చేయాలి అని బయలుదేరి వెళ్తున్నారు. దీన్ దీన్ అనే సౌండ్ వినపడుతూ ఉన్నది. ఆ విషయం తెలుసుకున్న విజయనగరం రాజు సైన్యంతో కదిలి వస్తారు ఆ మహమ్మదీయుల్ని తరిమి కొట్టడానికి. ఆ రాజు మహమ్మదీయులకి అడ్డుపడ్డాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. మహమ్మదీయుల సైన్యం గెలిచింది. ఉన్న కొంత సైన్యంతో ఉంటే నేను కూడా మరణిస్తాను అన్నాడు, పారిపోయాడు. మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని తీసుకొని వద్దామని. సైన్యం తయారు చేసుకోవాలంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు పట్టింది కదా. ఈలోపు ఈ మహమ్మదీయులు ఆగరు కదా. ఈ సైనికులు కొండెక్కుతున్నారు. కొండ మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ. ఆయన ఎవరంటే గోవులపాటి కుర్మానంద కవి. ఆయన ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, మంత్రం చేస్తున్నాడు. మంత్రం కొన్ని లక్షలు కొన్ని కోట్లు చేశాడు. ధ్యానం జరుగుతుంది, తపస్సు జరుగుతుంది. ఆ మహమ్మదీయులు కేకలో ఆ శబ్దం విని ఆయన మనసు బయటికి వచ్చింది. ఏమిటా ఆ శబ్దం అని ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి చూశాడు. గుంపులు గుంపులుగా కొండలు ఎక్కుతున్నారు మహమ్మదీయ సైనికులు. ఆయనకి తెలిసిపోయింది కొంతసేపట్లో సింహాచల క్షేత్రం నాశనం అయిపోయిద్దని మహమ్మదీయ చేతుల్లో. అయ్యో ఇలాగైతే ఎలాగా అని ఆ స్వామి ముందుకు పోయి నించున్నాడు. స్వామి, నీ కోసం కాపోయినా మా కోసమేనా, మా విశ్వాసం కోసమేనా ఈ దేవాలయాన్ని రక్షించయ్యా అని పదైపడ్డాడు. వాళ్ళంతా వస్తున్నారు, నీకేం రోషం లేదయ్యా? తపస్సు చేసి ఆ స్వామిలో నుంచి కవి తన్నుకు వస్తుంది. కొంచెమేనా రోషమేనా రాలేదయ్యా నీకు? ఈ భారత ఖండాన్ని, భారత భూమిని సర్వనాశనం చేయటానికి వచ్చిన ఈ మహమ్మదుల నుంచి కాపాడటానికి, ఆఖరికి నీ సింహాచల క్షేత్రాన్ని కూడా, నీ విగ్రహాన్ని కూడా పగలగొట్టడానికి వస్తున్నారు స్వామి. సింహాచల నరసింహ స్వామి అని సంస్కృతంలో అన్నాడు. ఆ ప్రార్థన వింటున్నాడు సింహాచల ఈశ్వరుడు. అతను తపస్సుకు మెచ్చి ఆ స్వామి కరుణించాడు. ఇన్నాళ్ళ నుంచి ఈ తపస్సు చేసే ఈ భక్తుడు నా గుడిని రక్షించమంటున్నాడు, నా విగ్రహాన్నే రక్షించమంటున్నాడు, నన్నే వేడుకుంటున్నాడు, నా ఆలయాన్ని తన కోసం కాపాడమంటున్నాడు. నాయన నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటానని ఆ స్వామి మాటలు వినిపించాయి. సైన్యం పైకి వస్తూ ఉన్నది. ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను గాలి వీచింది. ఇది కలియుగం కదా. సాక్షాత్ ఆ పరమాత్ముడు రాడు, గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి రాడు. యుగ ధర్మం ఇది. కానీ పని జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే అడివంతా భయంకరంగా ఊగిపోయింది. చెట్ల కొమ్మలతో ఇరుగుకుంటా కింద పడుతున్న ఎంత భయంకరమైన గాలి వీచుతూ ఉంది. అడవిలో ఉన్నట్టి చెట్లకు 9 పుట్టలు కదిలిపోయాయి. వందల వేలు లక్షల కోట్ల తుమ్మెదలు బయలుదేరాయి. ఆ తుమ్మెదలన్నీ బయలుదేరి కొండెక్కుతున్న మహమ్మదీయుల సైనికుల ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్కడికి 200 300 తుమ్మెదలు కలిపి కొడుతుంటాడు. గాయాలవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ఒకడి మీద పడి ఒకడు కొండ దిగి కిందకి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ కింద పడి కొంతమంది చచ్చిపోతున్నారు. భయంకరమైన కేకలతో ఆ సైన్యం అంతా కొండ దిగి పరిగెత్తుతున్నారు. ఆ తుమ్మెదలు వాళ్ళందరినీ తరిమి 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 మెట్ల అవతలకి తరిమేశాయి. ఎప్పుడైనా మీరు సింహాచలం కొండకి వెళ్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఇప్పటికీ కూడా తుమ్మెదల వేట అని మనసు పెట్టి పిలిస్తే భగవంతుడు కదిలి వస్తాడు. ఎలా పడితే అలా పిలిస్తే కదిలి వస్తాడా? పాస్టర్లు సనాతన ధర్మం శక్తి మహమ్మదీయులకి ఉచ్చ పోపిచ్చిన తుమ్మెదల వేట. ఈ భారతదేశం పవర్ ఏంటో, ఈ భారతదేశ దైవ పవర్ ఏంటో, ఈ భారతదేశ తపస్సు పవర్ ఏంటో తెలియక కోతలకు వస్తున్న నక్క పాస్టర్లకి, యదవలకి ఇది తెలియాలి. జై శ్రీరామ్.